ఐబొమ్మ రవి నిజంగా రెండు తెలుగు రాష్ట్రాలనే కాదు ఇండియాలో ఉన్నటువంటి సినిమా ఇండస్ట్రీని షేక్ ఆడిచ్చేశాడు అనాలి. కొంతమంది ఆయన్ని రాబిన్హుడ్ అంటున్నారు, కొంతమంది నేరస్తుడు అంటున్నారు, కొంతమంది క్రిమినల్ అంటున్నారు, ఇంకొంతమంది అబ్బో చిన్న మధ్యతరగతి కుటుంబాలకు అతను చాలా మేలు చేశాడు అంటున్నారు. అతను సంపాదించుకున్నాడు తప్ప ఎదటి వాళ్ళకి మేలు చేశాడు అంటే ఆ అక్రమంగా సినిమా చూడడం ద్వారా మనకు మేలు చేసి ఉండొచ్చేమో, కానీ చాలా కీడు కూడా చేశాడనే చెప్పాలి. ఎంతోమంది డేటాను అమ్ముకుని ఎంతోమంది మోసపోవడానికి ఒక ప్రధాన కారణం అంటే ఈ రకంగా మనకి చూపించి వేరే రకంగా కొల్లగొట్టడానికి అతను ప్రయత్నాలు చేశాడు. అది చాలా డబ్బులు కూడా ఆయనకు ముట్టాయి. అవతల వేరే వాళ్ళ ద్వారా ఆయనకు డేటా అమ్ముకుని తను సంపాదించుకున్నాడని చెప్పాలి. అతను హీరోగా పొగుడుతున్నారు. ఇప్పుడు అతని మైండ్ సెట్ గురించి చాలామంది మాట్లాడుకుంటున్నారు. అయితే ఇక్కడ ఒక ఆసక్తికర విషయం, అతనికి సంబంధించినటువంటి ఇంటరాగేషన్లో కొన్ని బయటకు వచ్చి ఇది ఎంతవరకు నిజమనేది నాకు తెలియదు, కానీ కొన్ని చెప్తాను. కొత్త సినిమాలు పైరసీ చేస్తూ సినీ పరిశ్రమను గడగడలాడించినటువంటి ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు రవి విచారణలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అతకున్న సాంకేతికత నైపుణ్యాన్ని చూసి పోలీసులు ఆశ్చర్యానికి గురయ్యారట. ఏకంగా తమ శాఖలోనే ఉద్యోగం ఆఫర్ కూడా చేశారట. అంటే పోలీస్ శాఖలో అతనికి ఉద్యోగం ఇస్తామని చెప్పి పోలీసులు ఆఫర్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. హైదరాబాద్ పోలీసులు రవిని కస్టడీకి తీసుకుని విచారించిన సందర్భంగా ఈ ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. సైబర్ క్రైమ్ విభాగంలో పని చేస్తావా, మంచి జీతం ఇస్తాం ఉన్నతాధికారులు అడిగినప్పటికీ రవి దాన్ని సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తుంది. పోలీసులు నీ ఐబొమ్మ కథ ముగిసింది, తర్వాత ఏంటి నీ ప్లాన్ అని ప్రశ్నించగా రవి తన భవిష్యత్ ప్రణాళిక వివరించాడు. కరేబియన్ దీవుల్లో ఐబొమ్మ పేరుతో ఒక రెస్టారెంట్ ప్రారంభించి భారతీయ వంటకాలు అక్కడ ప్రజలకు పరిచయం చేస్తానని చెప్పినట్లు సమాచారం. త్వరలో కరేబియన్లోని అన్ని దేశాల్లో రెస్టారెంట్ బ్రాంచ్లు ఏర్పాటు చేస్తానని ధీమా వ్యక్తం చేశాడు. సంపాదించినటువంటి డబ్బుతో ఉల్లాసంగా గడపడమే తన లక్ష్యమని రవి చెప్పినట్లు పోలీసులు గుర్తించారు. పైరసీ ద్వారా వచ్చినటువంటి 20 కోట్లతో ఏకంగా 17 కోట్లు కేవలం ఎంజాయ్ చేయడానికి ఖర్చు చేసినట్లు తేలింది. ఇకపై కూడా వారానికో దేశం తిరుగుతానని ఆస్వాదిస్తానని చెప్పాడట. అతను రవి ఖాతాలో ఉన్నటువంటి 3 కోట్లతో పాటు హైదరాబాద్లో ఉన్నటువంటి ఫ్లాటు, విశాఖపట్నంలో ఉన్నటువంటి ఆస్తులను కూడా సీజ్ చేశారట. త్వరలోనే బెయిల్ లభించేటువంటి అవకాశం ఉందని పోలీసు వర్గాల నుంచి వినికిడి కూడా వినిపిస్తుందట. చూసారా, ఒక క్రిమినల్ ఎంత హుందాగా తప్పించుకున్నాడో. ఎక్కడా కూడా తప్పించుకునేటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంది. డెఫినెట్గా కొన్ని వేల కోట్లు దోచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తులే బయట తిరుగుతున్నప్పుడు లేనిది 20 కోట్లు తీసుకున్నటువంటి వ్యక్తి బయట లోపల ఎందుకు ఉండాలి అని చాలామంది ప్రశ్నిస్తారు. మంచి ప్రశ్నే, కాకపోతే ఇద్దరు క్రిమినల్స్, అది కూడా ఆలోచించాలి. ఇద్దరి వల్ల సమాజానికి చాలా నష్టమే జరిగింది, జరుగుతుంది, జరగబోతుంది కూడా, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఇతను లాంటి వ్యక్తులు బయట ఉంటే డెఫినెట్గా ఈ దేశానికి లేదా పక్క దేశాలకు ఇంకొక దేశాలకు తను చేయటం అయితే కామన్, ఏదో ఒకటి చేస్తాడు. ఇది కాకపోతే ఇంకొకటి చేస్తాడు. ఆ హ్యాకింగ్ అనే టెక్నాలజీ తనకు ఉంది కాబట్టి ఆ విద్య అతను పోయే వరకు అది పోదు కాబట్టి దాని గురించి ఏదో ఒక రకంగా దాన్ని ఉపయోగించుకుంటూనే ఉంటాడు. ఇకపోతే మరి పోలీసులు దీన్ని ఆఫర్ చేయటం కూడా, అంటే అలాంటి ఎక్స్పర్ట్ హ్యాకర్ని పోలీస్ డిపార్ట్మెంట్లో తీసుకుందాం అనటం కూడా కొంచెం మంచి ఉద్దేశంగానే చెప్పాలి. ఎందుకంటే ఇది ఇంతమందిని హ్యాక్ చేసేటువంటి క్యాపబిలిటీ ఉన్నటువంటి వ్యక్తి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటే డెఫినెట్గా మిగతా ఏదైతే సైబర్ క్రైమ్స్ జరుగుతున్నటువంటి ఈ హ్యాకింగ్స్ కావచ్చు, ఈ దాడులు కావచ్చు, ఆ మోసాలు కావచ్చు, ఇవన్నీ కూడా తన ద్వారా ఎక్కడెక్కడ ఏంటి అనేది కూడా మంచి ఆఫర్ ఇవ్వచ్చు. నిజంగా చెప్పాలంటే అతనికి కూర్చోబెట్టి కొన్ని లక్షల రూపాయల జీతం ఇచ్చి మరీ తను ఉపయోగించుకోవచ్చు తన టెక్నికల్ స్కిల్స్ని. బట్ కాకపోతే అది పోలీసుల చేతిలో ఉన్నంతకాలం అతను బాగానే ఉంటాడు. బట్ బయటకు వస్తే మాత్రం ఎలా ఉంటాడు అనేది మనం చెప్పలేం. ఎందుకంటే అలవాటు పడ్డ మెంటాలిటీ, అలవాటు పడ్డ చెయ్యి ఏదో ఒక రకంగా ఆ క్రైమ్కి ఇంకొక దానికో జల్సాలకో దానికోసం డబ్బు సంపాదించడం కోసమో ఏదో ఒక క్రైమ్ చేయడానికి తను ఉత్సాహపడతా ఉంటాడు. దాన్ని అక్కడికి గవర్నమెంట్కి సంబంధించినటువంటి అనేక వెబ్సైట్లనే హ్యాక్ చేశాడు అంటే ఆలోచించాలి తను ఏం చేయబోతున్నాడు, ఏ రకంగా తన మెంటాలిటీ రేపొద్దున ఫ్యూచర్ ప్లాన్ ఉంటుంది అనేది. డెఫినెట్గా కరేబియన్ దీవులో అంటున్నాడు, అక్కడికి సంబంధించినటువంటి పాస్పోర్ట్ కూడా సంపాదించుకున్నాడు. సో బయటికి వెళ్ళిపోతాడు అనేటువంటి కాన్ఫిడెంట్ అయితే తనలో ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది.